హలో ఫ్రెండ్స్, నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే మనం పచ్చళ్ళకి ఇది పచ్చిమిర్చిని ఇలా వేయించుతాం కదా. సో పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లో వేయించినప్పుడు అవి టపేల్ టపేల్ అని పేలుతూ ఉంటాయి, అట్లా బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయి కదా. అబ్బా, బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయి కదా. మరి ఎండుమిర్చి ఎందుకు పేలవో చెప్పరా ప్లీజ్? ఏదైనా టెక్నిక్ ఉంటే, పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో ప్లీజ్ నాకైతే చెప్పండి, కామెంట్లో చెప్పండి, నేను దాన్ని చూసి ఫాలో అవుతాను. పచ్చిమిర్చి వేలిన ప్రతిసారి, అమ్మో, పచ్చిమిర్చి వేలిన ప్రతిసారి నాకైతే ఇట్లా ఆయిల్ మీద పడి ఆ కారంతో కళ్ళలో పడి మంటలు వేస్తున్నాయి, బొగ్గులు వస్తున్నాయి, ఇట్లా బొబ్బలు వస్తున్నాయి. ప్లీజ్ నాకు షేర్ చేయండి, నాకు కొంచెం చెప్పండి. ఈ నొప్పి బాధ తట్టుకోలేకపోతున్నాము. చాలామంది కొత్తగా వంట చేసే వాళ్ళనే కాదు, వంట వచ్చిన వాళ్ళకు కూడా ఉన్నారు, కానీ దీని టెక్నిక్ ఏంటో, ఎందుకు బ్లాస్ట్ అవుతాయో అర్థం కావట్లేదు. ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పండి కొంచెం, ప్లీజ్ మీకు దండం పెడతా. వంట చేయకపోతేనేమో నడవదు, కమ్మగా టేస్టీగా ఇంట్లో చేసుకొని తినాలి, హెల్త్కి మంచిదని అంటారు. చేస్తేనేమో ఇలాంటి బాధలు, నొప్పులు ఎంత మండిపోతే తెలుసా అండి. ఇది పేలిపోయినప్పుడు మన స్కిన్ పైన పడ్డప్పుడు అబ్బాబా మస్తు మంటలు వేస్తుంది. కొంచెం మర్చిపోకుండా ఎవరో ఒకరు, అమ్మనో ఎవరో ఒకరు నాకు చెప్పండి ప్లీజ్. ఎందుకు పచ్చిమిర్చి బ్లాస్ట్ అవుతుంది ఆయిల్ వేయగానే, ఎండుమిర్చి ఎందుకు బ్లాస్ట్ అవ్వదు?